బ్రేకింగ్ న్యూస్. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘోర ఓటమి ఎదురైంది. సొంత ఊరిలోనే రెబల్ క్యాండిడేట్ విజయం జరగడం అనేది ఆమె జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై రెబల్ క్యాండిడేట్ విజయం సాధించి ఆ గ్రామంలో తొడలు కొడుతూ మరి ఆ రెబల్ క్యాండిడేట్స్ అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో యశస్విని రెడ్డి అయితే తీవ్ర నిరాశకు లోనైనట్లయితే తెలుస్తూ ఉన్నది. యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘోర ఓటమికి సంబంధించిన ఆ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది. అయితే పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత ఊరిలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఓటమి చెందడం అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మారావు కిరణ్పై 82 ఓట్ల మెజార్టీతో రెబల్ అభ్యర్థి మహేందర్ విజయం సాధించారు. సొంత గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి చెందడంతో యశస్విని రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత ఊరిలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడము అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించే ముందు ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఒకటి మహేందర్ అలాగే ధర్మారావు మహేందర్ ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నప్పుడు ఇక ధర్మారావుకే కాంగ్రెస్ బలపరిచింది. మహేందర్ని అయితే కాసేపు సంయమనం పాటించండి అన్నట్టు మాట్లాడింది. కానీ మహేందర్ మాత్రం అందుకు ఏమాత్రము వెనకడుగు వేయలేదు. ఖచ్చితంగా నేను పార్టీ కోసం పనిచేశాను కాబట్టి నేను కూడా నిలబడతాను. ముఖ్యంగా గ్రామ ప్రజలు చర్లపాలెం గ్రామ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరిని ఎన్నుకుంటారో ఇక బరిలోనే తేల్చుకుందాము. మీ రాజకీయ నాయకుల వ్యూహాలు మా దగ్గర పనిచేయవు, పల్లెల్లో పనిచేయవు అన్నట్లు మహేందర్ అయితే గట్టిగా సమాధానం చెప్తూ వారిపైన నామినేషన్ దాఖలు వేశారు, విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక ఈ ప్రచారం నేపథ్యంలోనే ఖచ్చితంగా గ్రామంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందని యశస్విని రెడ్డి ముందుగానే పసిగట్టి బలగాలను కూడా దింపుకొని అంటే శాంతి భద్రతల నడమనే పోలింగ్ను నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ బలగాలను కూడా దించి మరీ గ్రామంలో ఎన్నికలు నిర్వహించారు. ఎట్టకేలకు ఫలితాలు అయితే వెలువడ్డాయి. రెబల్ క్యాండిడేట్గా పోటీ చేసిన మహేందర్ ఘన విజయం సాధించారు. 82 ఓట్లతో ఆయన విజయం సాధించారు. ఇక ఆ విజయ సంబరాల్లో మహేందర్ తాలూకు అనుచరులు కావచ్చు, మహేందర్ తాలూకు అభ్యర్థులు కావచ్చు, వారంతా ఆ తొడలు కొట్టి మరి యశస్విని రెడ్డి అలాగే ఝాన్సీ రెడ్డి ఇంటి ముందు అయితే వారు ప్రచారం చేస్తూ ఉన్నారు, ఈలలు వేస్తూ గోలలు చేస్తూ. ఇక వారిపై ఇది గెలుపు ధర్మారావుపై గెలుపు కాదు, ఇది యశస్విని రెడ్డిపై ఝాన్సీ రెడ్డిపై గెలుపు అన్నట్లుగా ఆ చర్లపాలెం యువత అయితే ఆ సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇటీవల మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ములుగు మంత్రి సీతక్క ఉన్నారో మంత్రి సీతక్క కూడా ఏటూరు నగరంలో ఘోర పరాజయం ఎదురైన విషయం తెలిసిందే. ఆ పరాజయంతో పోలుస్తూ ఇక కాంగ్రెస్ నాయకుల పని అయిపోయింది. పల్లెలు ప్రశ్నిస్తున్నాయి, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ యశస్విని రెడ్డి సొంత ఊరిలో ఓటమి చెందడం వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు, కాంగ్రెస్ పార్టీ పథకాల అమలు జాప్యం, అలాగే పథకాలను అమలు చేయకపోవడంలో ఉన్న ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవి కూడా కారణంగా చెప్తా ఉన్నారు. మొత్తం మీద యశస్విని రెడ్డి అయితే అక్కడ ఘోరమైన ఓటమి పాలు చెందింది అనడానికైతే ఇప్పుడు సోషల్ మీడియాలో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఆ రెబల్ క్యాండిడేట్ ఎవరైతే మహేందర్ ఉన్నారో రెబల్ క్యాండిడేట్ అటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే పార్టీ మారి బీఆర్ఎస్లోకి చేరుతారా అనే దానిపైన కూడా ఇప్పుడు ఆ గ్రామ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది.